స్టీమ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ గార్నిషింగ్ మొత్తం అంతా అయిపోయింది. సో ఇవాళ వచ్చేసి మటన్ బిర్యానీ బ్లాగ్. ఇవాళ సండే అండ్ డేట్ వచ్చేసి 21. అండ్ పీసెస్ ఎలా తీసుకోవాలా, ఇదంతా బోన్ ఉంటుంది కదా, బోన్కి అంటే ఇప్పుడు లెగ్ బోన్ ఉంటుంది కదా, లెగ్ బోన్కి అతుక్కున్న పీసెస్ అనమాట. లాస్ట్ టైం మన చికెన్ బిర్యానీలో కూడా మీకు ఫ్రైడ్ ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఇప్పుడు ½ kgకి 6 పెద్దవైతే 6 తీసుకోవాలి. ఒక మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాం మీకు. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తర్వాత ఉప్పు. అండ్ ఈ మటన్లో కొంతమంది పప్పాయ కూడా వేస్తారు కొంచెం, అంటే ఈ పప్పాయ కాకుండా కొంత వేరే పప్పాయ ఉంటుంది. పీసెస్ అనేది ఉడుకున్నది కొంచెం నీట్గా. సో ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ ఉంది, కుతలాడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఎవరెస్ట్ చికెన్ మీట్ మసాలా వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇట్లా మధ్య మధ్య లేయర్స్లో వేస్తూ కొంచెం వేయాలి లేయర్స్లో. సో లో ఫ్లేమ్లో మనకి ఇది కొద్దిసేపు స్టీమ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ గార్నిషింగ్ మొత్తం అంతా అయిపోయింది, ఇంకా యాడ్ చేసేవి ఏం లేవు. ప్రగ్గి క్రాంక్స్ చూడండి. ఏమి అనేది ఇప్పుడు ఫస్ట్ ముక్క గురించి మాట్లాడాలి. సో పట్టుకుంటే మెత్తగా వస్తుందా, సో బాగా ఉడికింది అది చూడండి. అరే సో మీల్ ఈస్ కంప్లీటెడ్. సో ఈ జబ్బగిన కూడా అయిపోయింది. గైస్ గుడ్ మార్నింగ్. అండ్ ప్రీవియస్ వ్లాగ్ హెయిర్ డై చూపించాను నేను, ఇండికా హెయిర్ డై డార్క్ బ్రౌన్. ఓకే, సో మన సాటిస్ఫాక్టరీ కలర్ రాలేదు, ఇంకా కొంచెం లైనింగ్స్ కాకుండా హైలైట్స్కి ఉంచాము కదా, ఆ హైలైట్స్కి కొంత యూజ్ చేసిన సెకండ్ టైం వేసి కూడా చూద్దాం. రెగ్యులర్గా వేస్తేనే అది కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుందంట. సో ఇవాళ వచ్చేసి మటన్ బిర్యానీ వ్లాగ్. ఇవాళ సండే అండ్ డేట్ వచ్చేసి 21 or 20 ఉంటుంది. 22nd రోజు శ్రీరామనవమి ఉంది. శ్రీరాముడిది అది అయోధ్యలో ఉంది కదా. ఇవాళ డేట్ ఏందమ్మా? 21 ఇవాళ డేటు. రేపు అయోధ్యలో శ్రీరాముడి ఇనాగ్రేషన్ ఉంది కదా, ఇనాగ్రల్ ఫంక్షన్, టెంపుల్ ఇనాగ్రల్ ఫంక్షన్. ఓకే, అవన్నీ ఉన్నాయి. ఇవాళ వచ్చేసి వ్లాగ్ చేద్దాం మనము. మటన్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఫర్ దిస్ యూట్యూబ్ ఛానల్. అండ్ తప్పకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫిట్ షెర్రీ లైఫ్ స్టైల్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సో మటన్ బిర్యానీ ½ kg ఉంది. ½ kg మటన్ బిర్యానీ ఇవాళ వండుతాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది 100% మనం వాడాలి. లాస్ట్ టైం మన చికెన్ బిర్యానీలో కూడా మీకు ఫ్రైడ్ ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఇప్పుడు ½ kgకి 6 పెద్దవైతే 6 తీసుకోవాలి. ఒక 4 ఫ్రై చేయాలి, ఒక 2 అనేది నార్మల్గా వేసుకోవాలి. 2 ఆనియన్స్ అనేది నార్మల్గా వేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పేస్ట్ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే, అండ్ ఇది వచ్చేసి జాజికాయ, దాన్ని పీసెస్ లాగా చేసినారు, చిలా కొట్టారు. తర్వాత జాజికాయ, జాపత్రి. తర్వాత ఇది ఆకు, ఈ ఆకు వేరు, ఈ ఆకు వేరు. ఇదేమో బిర్యానీ ఆకు. తర్వాత తెలంగాణలో అయితే భోజ్వర్ ఆకు అంటారు. తర్వాత స్టార్ అనాజ్ పువ్వు ప్లస్ మరాఠీ ముగ్గు. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా సాజీరా, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ పేస్ట్కి వచ్చేసి ఇది ఒకటే సింగిల్ చిల్లీ ఒకటే పేస్ట్ చేయాలా, మిగతా ఎవ్రీథింగ్ మనం నార్మల్గా చేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్డ్ వచ్చి నేను కిచెన్లో చూపిస్తాను, ఇంకా 2-3 ఐటమ్స్ అని కిచెన్లో యాడ్ అవుతాయి. కర్డ్ వచ్చేసి ఒక 1 ప్యాకెట్ కర్డ్, ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది, ఒక 200 ml అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి మ్యారినేషన్కి ఉప్పు, కారము, పసుపు, జింజర్ పేస్ట్, ఇది సపరేట్గా తీసుకోవాలా, ఇది సపరేట్గా తీసుకోవాలా. అండ్ ఈ లాస్ట్లో గార్నిషింగ్ చేయడానికి కొత్తిమీర, పుదీనా కూడా మీకు యాడ్ చేస్తాము లోపల.
అండ్ కరివేపాకు మన ఆప్షన్. లాస్ట్ టైం మన చికెన్ బిర్యానీలో కరివేపాకు వేసాం, ఇప్పుడు కూడా యాడ్ చేస్తాం. అండ్ ఇవి వచ్చేసి పేస్ట్ చేయకుండా డైరెక్ట్ కట్ చేసుకొని డైరెక్ట్ మనం దీంట్లో మటన్తో పాటు వేసుకోవాల్సినవి. 2 టమాటాలు తీసుకోవాలి. ఇది లాస్ట్లో పిండుకోవడానికి, లాస్ట్లో మనకి బిర్యానీ తర్వాత పిండుకోవడానికి లాస్ట్లో. సో ఇంకా ఒక 2-3 ఐటమ్స్ అనేది దాంట్లో యాడ్ అవుతాయి. అండ్ అన్నీ తీసాను. ఇది మరాఠీ ముగ్గు, తర్వాత ఇది శొంఠి కూడా మనం వేసుకోవచ్చు. జింజర్ పేస్టుతో పాటు శొంఠి కూడా వేసుకోవాలి. ఇది యాలకులు, కార్డమమ్. అండ్ ఇది వచ్చేసి పుదీనా అంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కొంచెం వేయాలి లైట్గా. అండ్ కలర్ ఒకటి దాంట్లో కిచెన్లో యాడ్ చేస్తాం. అండ్ పీసెస్ ఎలా తీసుకోవాలా, ఇదంతా బోన్ ఉంటుంది కదా, బోన్కి అంటే ఇప్పుడు లెగ్ బోన్ ఉంటుంది కదా, లెగ్ బోన్కి అతుక్కున్న పీసెస్ అన్నమాట, జాయింట్ పీసెస్. ఓకే, ఇదంతా మెత్తగా ఉండాలి ముక్కలు అనేది, లేకపోతే టిండర్ రాదనమాట. అండ్ ఇది కొంచెం పీసెస్ చిన్నగా ఉన్నాయి, కొంచెం పీసెస్ పెద్దగా కొట్టియాలి. ఇట్లా కొట్టించినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మనకి హోటల్లో అయితే 30 grams to 50 grams ఉంటుంది. 30 grams to 50 grams మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ వచ్చేసి మటన్ నీట్గా కుక్ అవ్వాలి, ఫ్లేవర్స్ అనేది కరెక్ట్గా రావాలి బిర్యానీకి. సో ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాం మీకు. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తర్వాత ఉప్పు, కారంతో పాటు పెరుగు, కర్డ్ కూడా మీకు యాడ్ చేస్తుంది దీంట్లో. సో ఇప్పుడు ఇట్లా నీట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 1-2 hours. ఎందుకంటే నేను మధ్యాహ్నం లంచ్ కాబట్టి ఇప్పుడు 10:30 అవుతుంది, 12 ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో 1.5 hour మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది మ్యారినేషన్ అయ్యి, ముక్కకి ఉప్పు కారం గట్టిగా పడుతుంది. ఇట్లయితేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. అదర్వైజ్ మ్యారినేషన్కి వండే ముందు మ్యారినేట్ చేసుకొని దాన్ని పెట్టుకోకపోతే మనకి ఫ్లేవర్స్ అనేది కరెక్ట్గా ముక్కకి తెలియదు, మన నోటికి తెలియదు, ముక్కకి అంటదు, తగలదు. ఓకే, సో దీనిలో కర్డ్ యాడ్ చేసి కొంచెం నిమ్మకాయ కూడా పిండవచ్చు. కొంచెం నిమ్మకాయ పిండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఇప్పుడు నిమ్మకాయ పిండుకుని, సో పెరుగు లాస్ట్లో యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ పిండి వేస్తే సరిపోతుంది. దీన్ని మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రీజర్లో పెడదాం. అండ్ ఈ మటన్లో కొంతమంది పప్పాయ కూడా వేస్తారు. కొంచెం అంటే ఈ పప్పాయ కాకుండా కొంత వేరే పప్పాయ ఉంటుంది, రైపన్ కాకుండా ఆ పప్పాయ వేయాలి. మనమైతే వేయట్లేదు. ఇప్పుడు ఈ మటన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఒక టైం వచ్చి 10:30 అవుతుంది, 12కి తీద్దాం కరెక్ట్గా. అండ్ కిచెన్లో ప్రజెంట్ వచ్చేసి దానిపైన గార్నిషింగ్ కోసం ఒక 2 eggs బాయిల్ చేసి పెట్టాను నేను. తర్వాత దీంట్లో కొత్త ఐటమ్స్ వచ్చేసి మటన్ మసాలా ఒకటి తెప్పించాము, అండ్ కర్డ్ ఒకటి. సో కర్డ్ అనేది మనం డైరెక్ట్గా మటన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ నానబెట్టి పెట్టుకున్నాము. 2 hours అయింది నానబెట్టుకొని. 1 glass ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆయిల్లో మనం ఏం వేయాలని చూపిస్తాం.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది గ్రీన్ చిల్లీ వచ్చి ఇది పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ తర్వాత కరివేపాకు కూడా వేయండి. ఒక ఆకు, తర్వాత మసాలాలు, చాకు, అనంతు అవన్నీ, ఒక జింజర్ పేస్ట్. ఓన్లీ గార్నిషింగ్కి ఒకటి మిగిలించాలి. కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ అయింది కిచెన్లో. ఓన్లీ గార్నిషింగ్ అది ఒకటి మిగిలింది. తర్వాత గీ కూడా యాడ్ చేశాను నేను. గీ ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పుడు గీ యాడ్ అయింది. తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అనేది పెద్దగానే ఉండాలి. సో ఇది అన్నము కలియదిప్పుకోవడానికి ఇది సరిపోతుంది. ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పెద్ద స్పూన్ అయితే కొంచెం ఈజీగా వస్తుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం కలర్ యాడ్ చేస్తాం కాబట్టి అది వచ్చేసి కేసరి ఎల్లో, ఇది వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ ఏం చేంజ్ అవ్వదు. ఎక్కువ వేసుకున్న కూడా ప్రాబ్లమే ఉండదు. పసుపు ఎక్కువ వేసుకున్నా కూడా ఏది ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ ఆకు అనేది ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఆ ఫ్లేవర్స్ అనేది మనకు తెలుస్తుంది. రైస్లో ఇది బాయిల్ అయ్యేదానికంటే ఆయిల్లో బాయిల్ అయితే మీకు ఆయిల్ కూడా ఫ్లేవర్స్ వస్తాయి, ప్లస్ అంతా ఫ్లేవర్స్ వస్తుంది. ఈ కరివేపాకు అనేది ఎక్కువ మంది వాడరు, వాడితేనే బాగుంటుంది. ఈ టొమాటోస్ అనేది మనకి పేస్ట్ చేసి వేయొద్దు, డైరెక్ట్ ఇట్లా వేసుకోవాలి టొమాటోస్. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక మటన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత మటన్ యాడ్ చేసుకోవాలి. సో మటన్ అయితే యాడ్ అవుతుంది. సో ఆయిల్ అనేది మనకి ఎక్కువనే పడుతుంది. ఈ 50 grams ఆయిల్ ఇప్పుడు వేయాలి. 50 grams ఆయిల్ లాస్ట్లో మనము రైస్ యాడ్ చేశాక వేయాలి గార్నిషింగ్ టైంలో. సో గార్నిషింగ్ టైంలో ఆయిల్ మనం తీసి పెట్టాము. ఇప్పుడు ఒక 50 to 70 grams వరకు ఆయిల్ అవసరం. 100 grams కూడా వేయాలి. 1 kg దానికి. సో ఆయిల్ అనేది మన ఇష్టం, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఫ్లేమ్ అనేది పెద్దగానే ఉండాలి. ఇప్పుడు ఇది ఒక 5 minutes, 15-20 minutes ఇది బాగా ఆయిల్లో ఉడకాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ 15 minutes ఇది మటన్ అనేది నీట్గా ఉడికాక ఈ గ్రీన్ చిల్లీ ఉంది కదా, ఈ గ్రీన్ చిల్లీతో పాటు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మన అవసరం బట్టి. ఓకే. అండ్ ఇది యాడ్ చేసి అది ఉడికించేటప్పుడు రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఇది వచ్చేసి సెకండ్ ప్రాసెస్ 1 and 2. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మటన్ మసాలా, మీట్ మసాలా
మన దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఉంది. సో బిర్యానీ మసాలా అనేది రైస్లో యాడ్ చేద్దాం. ఓకే, ఈ రెండు అనేది ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీ ప్లస్ మటన్ మీట్ మసాలా ఒకటి నెక్స్ట్ యాడ్ చేయాలి ఇంట్లో. సో వెయిట్ ఫర్ 15 minutes. అండ్ కర్డ్ కూడా మనం యాడ్ చేయలేదు, కర్డ్ కూడా యాడ్ చేయాలి ఆఫ్టర్ 15 minutes. గైస్ ఇప్పుడు ఇది మనకి 25 minutes అయింది, అరౌండ్ 20 to 25 minutes అయింది. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ కర్డ్ యాడ్ చేద్దాం. హాఫ్ కర్డ్ యాడ్ చేద్దాం, హాఫ్ కర్డ్ లాస్ట్ గార్నిషింగ్ టైంలో. అండ్ ఇటువైపు వచ్చేసి వాటర్ పెట్టాను, మసాలా వాటర్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైస్ అనేది మనం ఈ మసాలా వాటర్లో యాడ్ చేయాలి. ఓకే, గో ఇన్ టు ద వీడియో. సో పీసెస్ అనేది ఉడుకుతున్నది మంచి నీట్గా. సో ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ ఉంది, కుతలాడుతుంది రెసిపీ అనేది. ఓకే, ఇప్పుడు దీంట్లో చిల్లీ పేస్ట్ కర్డ్ ఈ రెండు యాడ్ చేద్దాం. ఎందుకంటే మ్యారినేషన్ టైంలో మనం కర్డ్ యూజ్ చేయలేదు, ఓన్లీ లెమన్ యూజ్ చేసాము. ఇప్పుడు కర్డ్ కూడా యూజ్ చేస్తాం. కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది, లాస్ట్లో యూజ్ చేస్తే కొంచెం చిక్కగా అవుతుంది. అదర్వైజ్ స్టార్టింగ్లో కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే అప్పుడే వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ పైన ఇది ఒక 10 minutes అనేది ఉడకాలి ఇంకా. సో మళ్ళీ మూత పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం మసాలా వాటర్ పెట్టుకున్నాము. దీంట్లో కొన్ని మసాలాస్, ఇలాచీ అవి వేసి, లవంగాలు అవి వేసి ఇట్లా మసాలా వాటర్ అనేది మీకు ఇక్కడ చూడవచ్చు 1:2 రేషియోలో వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ రైస్ అనేది దీంట్లోకి మార్చుకుంటే సరిపోతుంది. ఇట్లా పొంగు వచ్చినప్పుడు సో ఇది మెత్తగా ఉడకాల. సో దీనికైతే వేసేసాం రైస్. సో ఇది ఒక 5 minutes పడుతుంది, ఇది ఒక 10 minutes పడుతుంది నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి మనకి ఎవరెస్ట్ చికెన్ మీట్ మసాలా. సో ఇట్లా వాటర్లో కలిపి పెట్టుకోవాలి, లేకపోతే ఈవెన్గా మనకి దీంట్లో రెసిపీలో యాడ్ అవ్వదు. అందుకని దీన్ని వాటర్లో ఒక టీ కప్ ఆఫ్ వాటర్లో ఇది మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇది వాటర్ కంటెంట్ కూడా మొత్తం వెళ్ళిపోయింది దీంట్లో. ఇప్పుడు ఈ మీట్ మసాలా వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, మసాలా అనేది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ దాంట్లోకి ఫ్లేవర్స్ యాడ్ అయితే సరిపోతుంది. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది, ఈ రైస్ అనేది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైస్ అనేది దీంట్లోకి మారుతాం. ఇట్లా స్పూన్తో స్లోగా వేసేసుకున్నా కూడా నడుస్తుంది. ఇప్పుడు ఈ రైస్తోని కింద పీసెస్ అనేది దమ్ అవుతాయి, అప్పుడు టెండర్ వస్తుంది. అదే బిర్యానీ డిఫరెన్స్ కర్రీకి బగారా రైస్కి. ఇప్పుడు రైస్ కింద ఇది దమ్ అయితే ఉంటుంది.
ఇట్లా ఈ రైస్ మొత్తం దీనిలోకి వేసేది. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇట్లా మధ్య మధ్య లేయర్స్లో వేస్తూ కొంచెం వేయాలి లేయర్స్లో, ఇంకా కొన్ని పైన గార్నిషింగ్కి వస్తాయి. సో అదేంటంటే రైస్లో స్టీమ్ తీసుకొని టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా కంప్లీట్ చేసేయాలి రైస్ మొత్తం. ఇప్పుడు వచ్చేసి బ్యాలెన్స్ ఇది ఒక ఆయిల్స్ ఒకటి మిగిలాయి. తర్వాత ఇది వచ్చేసి మనకి ఆనియన్స్ రోల్ చేసిన ఆయిల్, తర్వాత ఇక్కడ గార్నిషింగ్కి సంబంధించినవి అండ్ కలర్ ఒకటి, ఇది ఒకటి ఉంది, తర్వాత గీ ఒకటి ఉంది. సో ఈ 5 ఐటమ్స్ బ్యాలెన్స్ ఉన్నది. తర్వాత కర్డ్ ఉంది. ఇవి గార్నిషింగ్ చేసుకుని సరిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడు మనకి ఈ రైస్ మీద కూడా కొంత స్టీమ్ అవ్వాలి, ఒక 5 మినిట్స్. దీని మీద మూత పెట్టేసుకుంటాం. ఓకే, సో ఈ బ్యాలెన్స్ ఐటమ్స్ ఇవి. ఫైనల్ ద వెయిటింగ్ స్టెప్ వచ్చేసి లాస్ట్ స్టెప్ గార్నిషింగ్. సో ఇప్పుడు ఇది గార్నిషింగ్ చేద్దాం. ఓకే, సో బయట సన్లైట్ వల్ల కొంత సన్లైట్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ టైం అది కవర్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ పుదీనాను అంటారు. ఇది పుదీనా రెండిట్లో ఏదో ఉంటుంది, ఏదైనా బాగానే ఉంటుంది. సో టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసాను, హాఫ్ స్పూన్ కూడా కాదు, లిటిల్ బిట్ దీనిలో కలర్లో వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు దీన్ని గార్నిషింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కర్డ్ అనేది దాని మీద నీట్గా సో ఆల్రెడీ మనం హాఫ్ ప్యాకెట్ వేసాము, ఇంకా మొత్తం కంప్లీట్ చేసాము. తర్వాత వచ్చేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అనేది దాంట్లోనే వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇదే స్టార్ ఐటము, అన్ని బిర్యానీస్లో ఇదే స్టార్ ఐటమ్. సో ఆధారేమో మధ్యలో వేసాము, పైన వేసాము. తర్వాత ఆయిల్ ఇట్లా రౌండ్గా పోసుకోవాలి. సో ఆయిల్ కనిపిస్తుందా. నెక్స్ట్ వచ్చేసి గీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలా. తర్వాత లెమన్ పిండేసుకున్నాం. విత్తనాలు తీసేసి రెడీగా పెట్టుకోవాలి. విత్తనాలు తీసేసి లెమన్ కూడా పిండేస్తున్నాం. తర్వాత లాస్ట్లో కలర్ కొంత టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంది దీంట్లో. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో ఆల్ ఐటమ్స్ అయిపోయాయి. ఓన్లీ ఎగ్స్ ఒకటి ఉన్నాయి. ఎగ్స్ వచ్చేసి దీని పైన పెట్టేసుకున్నాం. సో ఇది ఒక 5 మినిట్స్ వరకు నీట్గా ఉడకనివ్వాలా.
సో లో ఫ్లేమ్లో మనకి ఇది కొద్దిసేపు స్టీమ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ గార్నిషింగ్ మొత్తం అంతా అయిపోయింది, ఇంకా యాడ్ చేసేటివి ఏం లేవు. సో 5 minutes ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. సో అవర్ టిండోర్ మటన్ బిర్యానీ ఈజ్ ఆల్మోస్ట్ డన్ కాదు, అయిపోయింది. సో ఇక చూడొచ్చు మీరు. సో పై వరకు స్టీమ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము అది ఒక జబ్బగిన్నెలో తీసి సర్వ్. ఓకే, డైరెక్ట్ తీసుకునే కంటే ఒక జబ్బగిన్నెలో తీసుకొని దాన్ని మనం తినే ప్లేస్ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఒక పార్ట్ మిగిలింది. సో ఇంకా లాస్ట్ చిన్న పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ గార్నిషింగ్ చేసినవి ఉంటాయి కదా, దీంట్లోని కొంత తిప్పేసుకోవాలి. ఓకే, మొత్తం డ్రై అయిపోయి బాగోదు, లేకపోతే కొంత రైస్ వేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి. స్టీమ్లో ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి, కాకపోతే అండ్ సర్వింగ్ టైం వచ్చేసి ఒక 10-15 minutes మనం సర్వింగ్ టైం ఇవ్వాలి దానికి. ఆ టైంలో కొంత బిర్యానీ అనేది ఉమ్మగిలుతుంది. ఓకే, సో లోపల స్టీమ్ అవుతుంటుంది ఇంకా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 minutes 10-15 minutes ఆగి తినాలి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేశాను. సో ఆల్మోస్ట్ మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో we leave it for 10 minutes. ఓకే, దీంట్లోకి బిర్యానీ తీసుకొని సర్వ్. అండ్ సో మీరు బిర్యానీ చూడండి, ఈ టేస్ట్ ఇట్. నైస్ టేస్ట్, ఫ్లేవర్ వస్తున్నాయి, ప్లస్ పులుపు, కారము, ఉప్పు అండ్ ఆ పెరుగు ఫ్లేవరు, తర్వాత ఆనియన్స్ అన్నీ తెలుస్తున్నాయి మనకి. అండ్ పీస్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది. ఓకే, విల్ టేస్ట్ వన్ మోర్. సో ఇప్పుడు ఈ జబ్బగిన్నెలో తీసుకుందాం. ఓకే, విల్ టేస్ట్ ఇట్ నౌ. సో ఈ సర్వ్ చేయడానికి, అదేమో మళ్ళీ తినడానికి. ఓకే, ప్రగ్గి పగ్గి క్రావింగ్స్ చూడండి. అరే ఏమైందా నీకు? ఆగు, ఇది వీడియో చేసిన తర్వాత నీకే పెట్టేది, దానికి అరవాలా నువ్వు ప్రగ్గి. సో విల్ గో ఇన్ టు ద బిర్యానీ అనేది ఇప్పుడు ఫస్ట్ ముక్క గురించి మాట్లాడాలి. సో పట్టుకుంటే ఇలా మెత్తగా వస్తుందా? సో బాగా ఉడికింది అది చూడ. అరే సో మటన్ బిర్యానీ అంటే సో ఇది సో మెత్తగా ఉడికింది. తర్వాత సో దీంట్లో ఆదా పెట్టుకున్నాం మనం. విల్ టేస్ట్ ఇట్ విత్ పీస్, మటన్ పీస్. ఓకే, సో కనిపించేలాగంటే ఓకే. అండ్ నైస్ టేస్ట్, అన్నీ కరెక్ట్ సరిపోయాయి. ఓకే,
వన్ మోర్ తీసుకుందాము. సో వన్ మోర్ తీసుకుందాం. రైట్. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. పక్కా హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఓకే, సో ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే ఎక్స్ట్రాడినరీ బిర్యానీ తినొచ్చు. సో వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే సబ్స్క్రైబ్. సో మీల్ ఈజ్ కంప్లీటెడ్. సో ఈ జబ్బగిన కూడా అయిపోయింది. ఓకే.